మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడు మనకి గొప్ప ఆలోచనను కలుగు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలాసార్లు ఈ వాక్యం ధ్యానస్థ చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇర్మియా నీకు నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించు. మనుషులు స్వతంత్రం లేకపోతే స్వేచ్ఛ, ఇంకేమంటారు కదా, ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి కదా, ఏదో ఫ్రీడమో లేకపోతే అయ్యో సరే, ఏదేమైనా మనిషి అది కోరుకుంటున్నాడు. ఆ స్వేచ్ఛ కోరుకుంటున్నాడు, ఆ స్వతంత్రాన్ని కోరుకుంటున్నాడు. మనిషి ఆ విచ్చలవిడితనాన్ని ఎక్కువ కోరుకుంటున్నాడు. ఏదో ఒక బౌండరీ గీసి ఆ బౌండరీలో ఉండమంటే మనిషికి ఇష్టం ఉండదు. ఏదో ఒక నిబంధన పెట్టి ఆ నిబంధనలోనే జీవించండి ఇష్టం ఉండదు. నాకు ఎలా ఇష్టం ఉంటే అలా బ్రతుకుతాను, నాకు ఎలా ఉంటే అలా జీవించడానికి నేను ఇష్టపడతాను అనే తత్వం కలిగిన వాడు మనిషి. మనిషితో దేవుడు అంటారు, నీకు ఓ విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడు, చూసిన తర్వాత అప్పుడు నీతో మాట్లాడతాను, ప్రసంగం చేస్తాను. ఈయన గారు వెళ్ళాడు, చూస్తున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు అలా కొమ్మర ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ కొండలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి జాతి చూస్తున్నాడు కొండలన్నీ. ఇది చూస్తున్నప్పుడు ఈ సారి మీద పెట్టబడిన పిండి, ఆ సారి మీద పెట్టబడిన మట్టి, చాలా సందర్భాలు కింద జరుగుతున్నాయి, అవన్నీ చెప్పాను మీకు, అది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు సారి మీదకి వచ్చింది ఒక మట్టి, సారి మీదకి వచ్చి తిరుగుతుంది, కొండ చేయబడుతుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుమ్మరాయిని ఆలోచన మారిపోయింది. ఆయన కొండ చేద్దాం అనుకున్నాడు, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎందుకో ఆ షేప్ కట్ అయ్యేటప్పుడు తనకి ఏదైనా అనిపించింది అంటే ఇంకోటి ఏదో చేయాలనిపించింది తనకి. వెంటనే దానికోసం షేప్ మార్చేటప్పటికి దాని రూపం మారిపోయింది, అది ఒట్టిపోయింది, మళ్ళీ అలా దించేశాడు. ఇర్మియా అన్నాడు, చెప్పండి సార్. నువ్వు ఆ కుమ్మరాయిని దగ్గరికి వెళ్ళి నువ్వేమన్నా తిట్టావా అన్నాడు. ఎందుకు తిడతాను ప్రభా, ఆయన ఎందుకు తిడతాను, ఆయన మట్టి, ఆయన సారే, ఆయన వస్తువు చేసుకుంటున్నాడు, దానికి నేను ఎలా తిడతాను? మరి మీరేంటారా నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేంటి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఆ కుమ్మరాయన ఆ మట్టి మీద, ఆ సారి మీద, తను చేసుకునే వస్తువు మీద ఆయనకి ఎంత అధికారం ఉందో, ఇశ్రాయేలులారా మీ మీద నాకు అంత అధికారం లేదా? మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నన్ను అలా చేయొచ్చు కదా, నన్ను ఇలా ఉంచొచ్చు కదా, నన్ను ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా, నా జీవితంలో ఇలాంటి కార్యాలు నువ్వు చేసి ఉండొచ్చు కదా, ఇవన్నీ అంటున్నారు కదా మీరు. అంటే మీకున్నపాటి తెలివితేటలు కూడా నాకు లేవా?
మీకున్నపాటి వివేచన కూడా నా దగ్గర లేదా? కుమ్మరివాడికి స్వేచ్ఛ ఉందంటున్నారు కదా, మరి నాకు లేదా స్వేచ్ఛ? కుమ్మరోడు చేసే మట్టి కుమ్మరోడు తయారు చేసింది కాదు, ఆ మట్టి కూడా నేనే ఇచ్చాను మీకు. కుమ్మరోడు సారే మేము చక్రం పెట్టేది చూసారు, చెక్కదే, అది కూడా అతన్ని తయారు చేసుకున్నది కాదు, ఆ చెక్క కూడా నేనే ఇచ్చాను. కుమ్మరోడు అని పిలువబడుతున్నారు, ఆయన కూడా నేనే తయారు చేశాను. కానీ అది కూడా నాదే. కానీ కుమ్మరు చేసుకునేవాడికి ఆ స్వేచ్ఛ ఉండాలి కదండి, కుమ్మరివాడికి ఆ స్వేచ్ఛ ఉండాలి కదండి, కుమ్మరివాడికి ఆ వెసులుబాటు, ఆ అనుకూలత ఉండాలి కదండి అని మీరు అంటున్నారు కదా. మరి మీ జీవితాల్లో నా చిత్తానికి నా ఇష్టానికి మీరు ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవడానికి ఇష్టపడరు మీరు? సామెతల గ్రంథంలో సొలొమోను 3వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడతాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఈ మాటలు చూద్దాం. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొను. నా కుమారుడా, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కింద ఏమన్నాడు? నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. ఏంటి బోడి జ్ఞానం ఇది? ఏంటి బోడి జ్ఞానం? ఏంటి నీ జ్ఞానం ఏంటో చెప్పు నాకు ఒకసారి. నీ జ్ఞానం ఏంటో చెప్పు అసలు. నీ దగ్గర ఏంటి నీ దగ్గర ఉన్న జ్ఞానం అన్నది? చాలా ఉంది జ్ఞానం, అసలు చెప్పలేనంత జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది కదండి మన దగ్గర. అది మనకి ఇవ్వబడిన జ్ఞానం మన దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నామే జ్ఞానం. ఆ జ్ఞానం గురించి ఒక 2 మాటలు మాట్లాడతాను. అదేంటంటే, ఇక టైలర్లు ఎవరున్నారు? టైలర్, మీరు టైలర్ అండి, వచ్చండి. ఇంకెవరున్నారు? నువ్వు టైలర్, ఇంకెవరు టైలర్? ఓకే. ఇప్పుడు ఈ టైలర్లో వీళ్ళు చాలా గొప్ప టైలర్స్, వీళ్ళు ముగ్గురు. మామూలు టైలర్స్ కాదు, పెద్ద టైలర్స్ అన్నమాట. అనుకుందాం కాసేపు, తప్పే ఉంది. చాలా గొప్ప టైలర్స్, కానీ వీళ్ళకి పని ఎవ్వరు ఇవ్వట్లేదు. వీళ్ళు చాలా పెద్ద టైలర్లు, వీళ్ళకి ఎవరు పని ఇవ్వట్లా. శిల్పి అంటారన్నమాట ఒక పని చేసేవాడిని, శిల్పి అంటారు తెలుసా? ఆయన శిల్పండి అంటారు. శిల్ప అంటే ఏంటో అని చెప్పాలంటే, మనకి పంచారామ క్షేత్రాలను ఉంటాయి అన్నమాట. పంచారామ క్షేత్రాలను ఉంటాయి. ఈ పంచారామ క్షేత్రాల్లో ఉండే ఆ విగ్రహాలు సెంటర్ ఒక రూపం చేశాడు, ఈ పంచారామ క్షేత్రాలు చుట్టూ చేశాడు, దానికి పాము పడగలు చేశాడు, ఇటు అటు డైమండ్స్తో పొదిగాడు, ఒక రింగ్ తయారు చేశాడంట. ఆ రింగ్ చేయడానికి సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో పట్టిందంట ఒక ఆయనకి. ఆ ఉంగరం చేసిన తర్వాత తనకు పని లేదంట. మా శిల్పే. ఎందుకు? మన దగ్గర ఎంత టాలెంట్ ఉందనేది కాదు ముఖ్యం, ఆ టాలెంటు వినియోగంలోకి రావాలి. ఆ వ్యక్తికి ఆ పని రావాలి. నన్ను చాలా గొప్ప టైలర్ని, కానీ నాకు పని లేదు. నేను పెద్ద శిల్పిని, కానీ నాకు పని లేదు. నేను చాలా మంచి చదువుకున్నాను, కానీ నాకు ఉద్యోగం లేదు. ఉపయోగం ఏంటి? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం జ్ఞానులం మనం. పిచ్చోడా, పని ఉంటేనే రా బాబు, పని ఉంటేనే నీ జ్ఞానాన్ని నువ్వు నిరూపించుకోవడానికి, నీ పనితనాన్ని నువ్వు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని లేకపోతే నీ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఏం పనికొస్తుంది? లేదు. నలుగురు కలిసి చదువుకుంటూ ఉన్నారు. 10th దాకా ఒక మార్కు తేడాలో వీళ్ళ నలుగురు చదువుకున్నారు.
ఇంటర్మీడియట్లో కూడా అలాగే, డిగ్రీలో కూడా అలాగే. వాళ్ళు చదువుకున్న చదువు అంతట్లో కూడా వాళ్ళు ఎంత చదువు అయితే చదివారో అంతా కూడా సరి సమానంగా చదువుతూ ఒకరికంటే ఒకళ్ళు పోటీ పడిపోతూ, ఒకసారి ఒకరికి ఎక్కువ వస్తే ఇంకోసారి ఇంకోళ్ళకి ఎక్కువ, అలా పోటీ పడి చదివారు. ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు, ఒక ఆయన మున్సిపాలిటీలో కమిషనర్ అయ్యాడు, ఒక ఆయన చిన్న స్లీపర్ అయ్యాడు, ఒక ఆయనకైతే అసలు ఏ పని లేదు, పాటలు పాడుకుంటాడు, కూని రాగాలు పాడుకుంటుంటాడు. ఇప్పుడు అందరూ చదువుకున్నది ఒకటే, కానీ ఇచ్చిన స్థాయిల్ని బట్టి వారి పని, వారి విలువ, వారి జీవితం మార్చబడుతుంది. అంతేనా కదా? చదువును బట్టి నేను కలెక్టర్నేనండి, నేను ఆడితో కలిసి చదివాను, నేను కలెక్టర్ని, నా సొంతం కూడా తీసుకోండి అంటే అక్కర్లా. వాళ్ళని ప్రభుత్వం ఎన్నిక చేసి వాళ్ళకి ఏమిచ్చింది? ఆయన కలెక్టర్ ఇచ్చాడు, ఈయన కమిషనర్ అయ్యాడు, ఆయన స్లీపర్ అయ్యాడు, ఈయన ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీగా మనోళ్ళకి బాగా అలవాటు ఏంటంటే, కోళ్ళకి చదువుకున్నాడు, ఆడు నేను కలిసి చదువుకున్నాం. ఒక్కోసారి అడిగి చొక్కా లేకపోతే నా చొక్కా ఇచ్చాను. నరసాపురంలో నేను మా చిన్నప్పుడు బాగా వాడుక ఏంటంటే సరే, చిరంజీవికి ఆడెవడో పొరాటాలు ఇచ్చాడంట. ఎవరండి? నీ గురించి ఎప్పుడు చెప్పలేదా? ఆడి పొరాటాలు తినేసి వెళ్ళిపోయాడంట. ఎన్నో 4 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలంట. బోచ్చుడు మంది తినేసి పోతారు. ఎందుకు ఆ చిరంజీవి గారి గురించి వాడుతున్నాడు? ఒక 500 పంపించాడు అనుకోండి, అంటే 500 తీసుకోడు. ఎందుకు? చెప్పుకోవాలి నాకు. ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అతను నా దగ్గర ఉందిరా బాబా, ఆడు పొరాటాలు తినేసి వెళ్ళిపోయాడు, ఆడు ఇలా కూర్చుని పొరాటా ఏంటి అని వాడు, అంత సినిమా లేదు అక్కడ. కానీ ఈడు ఆనందం ఏంటి? ఏమండి, అదే వీధిలో రోడ్డు పక్కన ఒకడు డబ్బులు ఒకటి తాగేసే పొరాటు అంటాడు, ఆడి గురించి చెప్తాడా? ఆడి గురించి చెప్పినా ఉపయోగం లేదు అని చెప్తాడు. అలాగే చాలామంది ఏమంటారు సార్, వాళ్ళండి ఎవరైనా కొంచెం బాగున్నారనుకోండి, వాళ్ళండి మేము అన్నం పెడితే తినండి, ఆ అన్నంతో ఐపీఎస్ అయిపోయారండి. ఏంటి వాళ్ళు అన్నం తినేసి ఐపీఎస్ అయిపోయారా? చాలామందికి ఇది బాగా ఇష్టం. ఎవరైనా కొంచెం ఎదురనుకోండి, పెద్ద ఎదవాడే. మా ఇంటికి వస్తేనే మేము ఒకసారి మిగిలిపోయిన కూర ఇస్తే వాళ్ళు అమ్మ పట్టుకెళ్ళి ఆ కూర పట్టుకెళ్ళి తినేసి ఆడంత చదివేశాడు. అలా ఆనందం. నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కలెక్టరే. ఏమండి, ఈ ఖాళీగా ఉన్నాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అతనితో సమానంగా చదివావు, కానీ ఆ విలువ నీకు ఇవ్వనప్పుడు అది నీకు రాదు. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి అందును, ఆకాశమందును, సముద్రముల యందును, మహాసముద్రముల యందును ఆయన ఇష్టమైనదంతయు జరిగించుకునేవాడు. మన ప్రభు గొప్పవాడనియు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆయన తనకిష్టమైందే చేసుకుంటాడు. ఆయన ఏమంట? ఆయన తనకిష్టమైతే జరిగించుకుంటాడు, అంతే. ఆయన తనకిష్టం అంటే ఏదో, నిన్ను నన్ను ఎలా వాడుకోవడం ఇష్టమైతే ఆయన అలా వాడుకుంటాడో అది ఆయన చేతిలో ఉన్న కృప, ఆయన చేతిలో ఉన్న పని అదంతా. ఆయన వాడితే విలువ. ఇప్పుడు 2 ఛానల్స్ మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే మనం ఆయన చేతిలో ఏ రీతిగా ఉన్నాం, ఎలా ఉన్నాం. ఒక పాట మనం పాడుకుంటా, నీ సన్నిధిలో నీవు వాడు పాత్రగా, అంటే నీవు వాడు పాత్రగా నిలచియుందును పవిత్రతతో, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా,
మహాగణుడవు మహోన్నతుడవు నివసించువాడవు మహాగణుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నేనుండుటకు నిలచియుందును పవిత్రతతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా. నువ్వు వాడుకునే పాత్రగా నేను అవ్వడం కోసం అలా వెయిట్ చేస్తున్నాను పవిత్రంగా. నీ చేతిలో వాడబడే పాత్రగా నేను అవ్వాలి. నీ చేతిలోకి నేను రావాలి. నువ్వు వాడాలి నన్ను. దేవుడికి స్తోత్రం. నువ్వు నన్ను వాడాలి, నువ్వు నన్ను వాడుకోవాలి. నేను కూడా పాట రాశాను చెప్పడానికి. నీ చేతితో నన్ను రూపించు. నీ చేతిలోకి రావాలి. ఆ పాటలో మంచి చరణాలు ఉంటాయి. పెంటపై ఉన్నప్పుడు నాకు లేదు ఇలా, నీ చేతిలోకి వచ్చిన తర్వాత వచ్చింది విలువ. పెంట మీద ఉన్నప్పుడు అందరూ తొక్కారు, అందరూ చీ అన్నారు, ఉమ్ములూసారు. కానీ ఆ మట్టి సారి మీదకి వెళ్ళేటప్పటికి విలువ వచ్చింది. నీ చేతిలోకి రావాలి నేను. నీ చేతిలో విలువైన పాత్రగా నేను మారాలి. పవిత్రంగా ఎదురు చూస్తా ఉన్నాను. విలువ వస్తువు దవదు. కొన్నిసార్లు వాడే వ్యక్తిని బట్టి ఆ వ్యక్తికి ఆ వస్తువుకి విలువ వస్తుంది. ఆ విలువే ఉండదు దానికి. కానీ వాడిన వ్యక్తిని బట్టి ఆ విలువ ఆ వస్తువుకి వస్తుంది. వాడిన వ్యక్తిని బట్టి ఆ వస్తువుకి విలువ వస్తుంది. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయాడు. ఆయన బ్యాట్ని వేలం పాడబెట్టారంట. బ్యాట్ ఎంత ఉంటుంది మనం అనుకుందాం కాసేపు. నాకు తెలియదు, నేను క్రికెట్ ఆడ. అయ్యి బాబాయ్ 30,000 ఉంటుందా? పోలే ఉంటే ఉండొచ్చు. కాసేపు అనుకుందాం 30,000, 20,000, 10,000, 15,000 కోట్లకి ఉన్నారంట. ఎవరు వాడిన బ్యాట్? సచిన్ వాడాడు బ్యాట్. బ్యాట్కి విలువ, పలానా ఆయన వాడాడని విలువ. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేనికి విలువ? ఎవరో వాడాడు, గొప్పడు. 2012లో ఎవరో ఆయన వాడాడంట అని చెప్పుకోవాలి. అప్పుడు ఆ వాడిన వాడిని బట్టి ఈ వాడబడిన వాడికి పేరు వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ వాడాడు ఆ వ్యక్తి ఆ వస్తువుని. అందుకే దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఆయన పశువుల పాకను వాడాడంట. పశువుల పాకకు విలువ వచ్చింది. ఆయన సమాధిని వాడాడంట. సమాధికి విలువ వచ్చింది. ఆయన ఆయా ప్రాంతాలలో, ఆయా సందర్భాలలో, ఆయా దోనెల్లో ఆయన ఆ స్థలాల్లో సంచరించాడంట. అందుకే వాటన్నిటికీ విలువ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. ఒక చేపలు పట్టుకునే ఒక వ్యక్తిని యేసు ప్రభు వాడాడట. ఆయనకు విలువ వచ్చేసింది. ఒక సుంకపు గుత్తదారుని ఆయన వాడాడంట. ఆయనకి విలువ వచ్చేసింది. ఒక సమరయ స్త్రీని ఆయన వాడారట. ఆ సమరయ స్త్రీకే విలువ వచ్చేసింది.
ఈరోజు వాడిన వ్యక్తిని బట్టి వస్తుంది, కానీ నీ టాలెంటు, నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క ప్రతిభ ఇదేం ఉండదు. నేను కొన్ని మామూలుగా ఆలోచించిన దానికంటే కొంచెం భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాను. అదేంటంటే, అహీతోపేలు అన్నవాడు దావీదు దగ్గర ఉన్నప్పుడు అంతవరకు అహీతోపేలు జ్ఞానం ఎలాంటిదంట? దేవుడే అతనికి జ్ఞానం చెప్పాడా, దేవుడే అతనితో మాట్లాడుతున్నాడా అన్నట్టుగా ఉండేదంట. ప్రభా ఏంటైనా అన్నాడంట, దావీదుకి అహీతోపేలు జ్ఞానం అవసరం, అందుకని నేను జ్ఞానం. దావీదు దగ్గర నుంచి అహీతోపేలు వెళ్ళిపోయాడు, అయిపోయింది ఆయన కదా. ఇంకా ఎండింగ్, అహీతోపేలు ఎండింగ్ ఏంటి తెలుసా అండి? ఊరేసుకొని చచ్చిపోయాడు అహీతోపేలు. మహాజ్ఞాని, అతని వ్యూహం ఎప్పుడు బెడుచుకోట్లా, కానీ ఎప్పుడు అహీతోపేలు పక్కకు వెళ్ళిపోయాడో ఒకరోజు దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు భయం వేస్తుంది అహీతోపేలు. ఎందుకు? అహీతోపేలు ఆలోచనలు చాలా భయంకరమైనవి. కానీ అహీతోపేలుకు ఆలోచన ఇస్తున్న దేవుడా, అహీతోపేలు ఆలోచనల్ని తారుమారు చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. అంతే, అక్కడి నుంచి అహీతోపేలు ఆలోచనలు పనిచేయడం మానేసినాయి, పనిచేయట్లా. ఆయనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఆ జ్ఞానం దేవుడు దావీదు కోసం ఇచ్చాడు. దావీదు దగ్గర పరాక్రమశూరులు ఉన్నారో వాళ్ళు కత్తి పట్టుకుంటే 700 మంది చంపుతారు. దావీదు దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ చేతులు డమ్మి. ఇదంతా ఎవరి కోసం సృష్టించారు దేవుడు? దావీదు కోసమే దేవుడు సృష్టించారు. దావీదు దగ్గర వీళ్ళని ముంచి ప్రభు వాడాడు, వాళ్ళందరికీ విలువ వచ్చింది కదా. ఈరోజు మనం కూడా ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం, అసలు వాళ్ళకంటే మనం చాలా పెద్ద ప్రసంగం చేయగలం కదా, వాళ్ళకంటే మనం గొప్ప జ్ఞానవంతులం కదా, మనం ఇలా చదువుకున్నాం కదా, మన దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి కదా, మన దగ్గర బంగారం ఉంది కదా, మన దగ్గర ఇల్లు ఉంది కదా, మన దగ్గర కారు ఉంది కదా, మన కోట్లు ఉన్నాయి కదా. దేనికి పనికి వస్తుంది? వాడాల్సిన ఆయన వాడాలి, వాడాల్సిన ఆయన వాడాలి. మీకు మాట చెప్తాను. సౌలు గారు మంచిగా పరిపాలన చేస్తున్న సమయంలో అనుకోకుండా అతను ఊహించలేదు గొలియాత్ అన్నవాడు వస్తాడని. గొలియాత్ అన్నవాడు వచ్చాడు, వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. తనకు తెలుసు గొలియాత్ మీదకి తను వెళ్తే యుద్ధం జయించలేడని. నేను అనుకుంటాను ఆ గొలియాతు వచ్చిన సమయంలో సౌలు కొంచెం ప్రార్థన చేసి ఉంటే బాగుండేదేమో అనుకుంటాను. మామూలు గోత్రం ఏం కాదు, చిన్న ఆషామాషిగా మాట్లాడేసే గోత్రం కాదు. ఒక గోత్రంలోంచి దేవుడు రాజును తీసాడంటే ఆ గోత్రంలో ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు ఉంటారంటారు. ఆ గోత్రానికి ఉన్న పేరు ఏంటంటే కుడి చేతి పుత్రుడు అంట. అంటే కుడి చేయికి బలం ఎంత ఉంటుంది, ఎడం చేయికి బలం ఎంత ఉంటుంది? ఇది కుడి చెయ్య ఏమండి, ఈ కుడి చేయికి బలం ఉంటుంది. మనం ఎడం చేత్తో అంత బలంగా పట్టుబట్టుకుని ఎవరూ ఏం చెయ్యం. కుడి చేయికి ఎంత బలం ఉంటుందో బెన్యామీనికి కూడా అంత బలం ఉంటుంది. అంత బలమైన వాడు ఈ బెన్యామీన్, అంత బలమైనడు, అంత బలమైన గోత్రం ఈ బెన్యామీన్ గోత్రం. ఇంకా చెప్పాలంటే సౌలును దేవుడు చూసినప్పుడే ఆశ్చర్యపోయాడు. ఎంత అందంగా ఉన్నాడు ఏంటి సౌలు, ఇతని దేహం ఏంటి ఎంత అద్భుతంగా ఉంది. దావీదు దగ్గర అంత ఆశ్చర్యపోలా, కానీ సౌలు దగ్గర మాత్రం అంత ఆశ్చర్యపోయాడు. అంత అద్భుతమైన దేహ స్వరూపం తనకుంది, అంత బలం తనకుంది, తను అలాంటి యుద్ధాలు చేశాడు. కానీ అలాంటి వాడు ఏమండి దేవుని దగ్గర విచారణ చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఏడ్చుకుంటున్నాడు కూర్చుని. సరే, ఇదంతా దేవుడి ప్లాన్ అనుకోండి, దేవుని ప్రణాళిక. ఈలోగా మన దావీదు గారు వెళ్ళారు అండి. ఇది ఎంత పెద్ద చాలా సింపుల్గా తీసుకున్నాడు. దావీదు గారు వెళ్ళారు, అక్కడ పెద్ద పెద్ద కేకలు వేసాడు. కేకలు బబ్బులో దావీదు ఎవరి గురించి కేకలేస్తున్నాడు? సౌలు గురించి కాదు, దేవుడి కోసం కేకలేస్తూ ఉంటారు. మన వాళ్ళని మనుషుల గురించి కేకలేస్తూ ఉంటారు. దేవుడి గురించి పెద్ద పెద్ద కేకలు వేసాడు. నా దేవుడిని అంటారా,
నా దేవుని నామాన్ని తిరస్కరింతారా అటు ఇటు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలైతే ఎవరి బాబు అని చెప్పేసి ఆ నోట ఈ నోట సౌలు దగ్గరికి వెళ్ళిపోతే సౌలు దగ్గరికి తీసుకెళ్ళారు. ఏంటి కాదా అని చెప్పాను. వీడంత ఉన్నాడు చిన్నాడు, పోతే దావీదు గడు పోతాడు, లేదంటే కనుక గొలియాతు పోతాడో, మనకి ఇందులో వచ్చిన పెద్ద నష్టం ఉందో ట్రై చేద్దామని చెప్పేసి పంపించాడు ఆ చెప్పిన మాటలు బట్టి. కానీ అర్థం చేసుకోవట్లేదు ఇతనికి అర్థంగానే ఒక విషయం ఉంది. సరే అయిపోయింది, వెళ్ళాడు. వెళ్ళి ఏమంటే డ్రెస్ కూడా వేసుకోలేదంట. ఏమైతే అయింది, ఆయన కొడుకునైతే పంపడండి. మొత్తానికి ఒడిశాలు పట్టుకుని వెళ్ళాడు. ఒక్క రాయి షూట్ చేసి కొట్టాడు, రాయి తగిలేసింది అంతే. గబగబా పరిగెట్టుకుని వెళ్ళాడు, కూర్చుని ఏమంటే కోడి మాంసం కోసినట్టు కోతున్నాడంట. ఎందుకంటే ఈయనకి అంత పెద్ద నేర్పరి కాదు ఈయన. ఆ పక్క ఆడిదే కత్తి, ఈయన కత్తి కూడా పట్టుకెళ్ళలేదు, కోసేసాడు. ఇలా 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 కోసి మొత్తానికి అలా బాగా కోసిన తర్వాత అప్పుడు తలకాయలు పట్టుకుని పరిగెట్టుకుని వచ్చాడు. సౌలు గారు వెంటనే అందరిని అంటున్నాడంట, ఓకే ఓకే ప్రజలారా రండి రండి అంటున్నాడు. ఈ దైత్రుడు ఏం యుద్ధం చేసి అవ్వలేదు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. అందరితో అంటాడంట, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఓ బాగా జరిగింది కదా, మనం అంతా గెలిచేసాం, మనదే రాజ్యం, ఓకే ఓకే అంటున్నాడు. నీడేదో సాంసి సావలేదు. అప్పుడు ఏమన్నారట, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు. ఇలా అంటున్నాడు కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నాడా, ఇక్కడ పోటు వచ్చేస్తుందంట చెవులు. రాజు ఏ మాట వినకూడదని అనుకున్నాడో తన జీవితంలో అదే వింటున్నాడు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు ఎంత మండిపోద్దండి, ఎంత కంపరం వచ్చేద్దండి. ఒక ఆవిడనిది గజ కంపరం వచ్చేస్తుందని, మరి అదే మాట తెలియదు కానీ ఏ కంపరం అంట, గజ కంపరం అంట. నేను ఇంకా మర్చిపోలేను కొన్ని మాటలు ఎవరైనా చెప్తే. గజ కంపరం వచ్చేస్తుందంట. సౌలుకి ఏ కంపరం వచ్చేసి ఉంటుంది, గజ కంపరం వచ్చేసి ఉంటుంది. ఎవరు ఊరుకుంటారండి, కడుపు మండిపోయిందండి. అసలు మీరు ఊహించలేని విషయం. ఇప్పుడు మన మీటింగులు జరుగుతూ ఉంటాయి కదండి, ఆ మీటింగులో కూడా ఆ ముఖ్యమంత్రి పక్కన ఉంటే ఆ ముందు మైక్ తీసుకోగానే ముఖ్యమంత్రిని ముందు అతన్ని ఘనంగా మాట్లాడి గౌరవించి, అవి మాట్లాడకుండా అక్కడ తుప్పు పట్టిన ఎమ్మెల్యే గురించి ఇతను గనపరిచాడు అనుకోండి, మండిపోదా? నిజంగా ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ పెద్ద సవటండి ఈయన, ఈ ఎమ్మెల్యే గారే ఈయన మా ఊరికి ఏదైనా చేసుంటే ఈయన అన్నాడు అనుకోండి, ఏంటి కదా ఇంత ఇంక మండిపోవడం కదా, ఆ మనిషి అడ్రస్ ఉంటాడండి. ఇది కనీసం అలాంటిది పరిపాలన కూడా కాదు, రాజుల పరిపాలన. అంటే వాళ్ళు ఏం చేస్తే అదే రూలింగు. అలాంటి టైంలో ఆడవాళ్ళు ఏం మొదలు పెట్టారంట, పెద్ద పాట పాడతారంట. దావీదుకి సౌలుకి, దావీదుకి సౌలుకి అని పాట మొదలు పెట్టారంట. మండిపోయింది.